కార్తీక మాసంలో మొదటి సోమవారం రోజు నా మార్నింగ్ రొటీన్ ఇది. నార్మల్ డేస్లో ఏ టైంకి లేసినా కార్తీక మాసం కాబట్టి పొద్దున 5:30కే లేసాను. ఇంకా పూజలన్నీ పూర్తయ్యాక నా వంట కార్యక్రమం అయితే మొదలవుతుంది. పొద్దున్న టైం అవుతా ఉంటది. క్యారెట్ కట్ చేయడానికేమో 15 మినిట్స్ పడుతుంది. ఈ రోజు మా బ్రేక్ఫాస్ట్ వచ్చేసి ఇదే, నానబెట్టిన పెసర్లు. అది ఊరికే తినలేం కాబట్టి దానిలో పిల్లల కోసం అయితే బోండాలు. ఇదేంటంటే వడపిండి ముందు రోజుతుంటే, సో రోజు వడ అంటే తినలేరు కదా, బోండాలా చేస్తే కొంచెం వెరైటీగా ఉంటుందని ఇలా చేసి ఇచ్చాను. కొంచెం ఎనర్జీ రావడం కోసం నేనైతే హాట్ వాటర్ లో లెమన్ పిండుకొని తాగుతున్నాను. పొద్దున్నే లేసాను కదా, అన్ని పనులు చేసుకోవాలంటే కొద్దిగా ఎనర్జీ అయితే కావాలి, సో అందుకే ఇలా తాగుతాను. ఫస్ట్ క్యారెట్ ఫ్రై చేసేసి పిల్లలకైతే బాక్స్ లో పెట్టేశాను. మా కోసం అయితే ఇలా కొద్దిగా వాటర్ వేసి అయితే వండుకుంటున్నాం. చకచకా ఇంట్లో పనులన్నీ పూర్తి చేసుకొని గుడికి వచ్చేసరికి గుడిలో చాలా మంది అప్పటికే కార్తీక దీపాలు అయితే పొద్దున్నే పెట్టేశారు. నార్మల్ డేస్ లో 5 నిమిషాల్లో అయ్యే దర్శనం ఈ రోజు మాత్రం నాకు ½ an hour పట్టింది. అది కూడా మంచిదే లేండి. ½ an hour సేపు మనం దేవుని నామస్మరణ చేసుకుంటూ గుడిలో ఉంటాం కదా. ఈ విధంగా దర్శనం అయితే చేసుకొని ఇంకా ఇంటికి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ అయితే ఫినిష్ చేసుకున్నాను. ఇంతేనండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్